ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకుంటే ఎవరిది అంత ఈజీగా బహిర్గతం చేయకూడదు మనం. చాలా తప్పమ్మా, అధర్మం. తప్పు కదా. సో తప్పే కాదు, అధర్మం. ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి చర్చ ఏంటంటే, మీరు ఆల్రెడీ కూడా మాట్లాడడం జరిగింది ఇదే అంశం పైన. పర్సనల్ వ్యక్తిగత విషయాల గురించి రాజకీయ నాయకులకి ముడి పెడుతూ వాటి విషయాన్ని బహిర్గతం చేస్తూ రాష్ట్రానికి తెలియాల్సి ఉంది అసలు విడాకులు ఎందుకు అయ్యాయి. ఎవరికి? సమంత నాగచైతన్యకి. అమ్మ ఒక్క మాట చెప్తా, ఈ విషయంలో మీరు మాట్లాడడం కూడా జరిగింది. నేనే చెప్తా. అదే నువ్వు అంత కంగారు పడుతున్నావు, మీరు మాట్లాడడం జరిగిందని నేను ముందే చెప్పాను. నాగ చైతన్య సమంత ఒక చక్కని స్నేహితుల్లాగా మొదలై ఒక చక్కని బంధంతో ఏర్పడి కొంత సమయం ఉంటుంది. తదుపరి వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే చర్చించుకొని సెకండ్ ఇచ్చుకొని మరి ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉంటారు అని చెప్పారు. అది జరిగింది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వరకు ఇంటర్నల్గా నన్ను వచ్చి కలుస్తారు, గురుగారు మేము వచ్చామని చెప్పకండి అని అంటారు. నిజమే కదమ్మా, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం బయట పెట్టకూడదు కదా. కానీ ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు, దేనికి అది వాళ్ళ జీవితం అమ్మా. వాళ్ళ విషయాలు మనకు మాట్లాడడానికి అర్హత ఉందా? అంటే వ్యక్తిగత విషయాలు రాజకీయ పరంగా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కాదు. ఇప్పుడు మొన్న ఇది కూడా చెప్పా, నేను నేరుగా సురేఖమ్మ గారికి తెలియాలని చెప్పా. ఆమె గారేమిట్లే నా బొంద నా బిడ్డ లాంటిది. నేను నేరుగా చెప్పా, తల్లి నువ్వు తప్పుగా మాట్లాడావు, ఒక స్త్రీని అలా మాట్లాడకూడదు, నీకు తొందరలో వచ్చిందో తూకువులో వచ్చిందో అలా మాట్లాడకూడదు నాన్న. నా మాట విని ఆ ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి పసుపు కుంకం ఇచ్చి ఆలింగనం చేసుకొని ఏదో పొరపాటు జరిగిందనుకొని నీలో కలుపుకో, కాస్త బాగుంటుందిరా తల్లి అని చెప్పిన వాడిని నేను. ఒక స్త్రీ ఇంకో స్త్రీకి శత్రువని మరోసారి రుజువైందా అనుకున్నా. తప్పమ్మా. ఇప్పుడు మనం చూసామా ఇలా జరిగిందని చెప్పడానికి? మనం అమ్మా, కళ్ళు మోసం చేస్తున్నాయి, చెవులు మోసం చేస్తున్నాయి, అయినా కూడా మాట్లాడుతున్నారు అంతా. అది తప్పు. వ్యక్తిగతమైన జీవితాలని రాజకీయపరమైన దీనితో కలిపి మాట్లాడడానికి అర్హత ఎవరికీ లేదు. అలా మాట్లాడాడు అంటే వాడు పతనమైపోయాడని అర్థం. వాడు పతనమైపోయాడనే అర్థం. ఎప్పుడు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా ఢీకును మాట్లాడు, అంతేగాని వాడి దగ్గర ఏ లోపాలు ఉన్నాయో నువ్వు మాట్లాడితే రేపు నీ దగ్గర ఉన్న లోపాలు మాట్లాడే మనిషి రాడా? వస్తాడు. కాబట్టి ధర్మానికి విరుద్ధంగా వ్యక్తిగత జీవితాలు ముట్టకూడదు. అలాగే అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా రాజకీయానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువగా సినిమా వాళ్ళ మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి. అండ్ ఎటు చూసుకున్నా కూడా అంటే ఇటు మొత్తం ఫోకస్ అంతా దీని మీదే ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే రోజుకొక రకంగా సినిమా వాళ్ళే తెర మీదకి వస్తూ ఉన్నారు. ఓ పక్క నుంచి మంచు మోహన్ బాబు కానివ్వండి, మొన్నటిదాకా చూస్తేనేమో నాగచైతన్య సమంత అని, మళ్ళీ దాని తర్వాత ఏమో రీసెంట్ గా అల్లు అర్జున్ అని చెప్పేసి. సో అంటే ఏదో ఒక రకంగా సినిమా వాళ్ళని ఒక టార్గెట్ చేస్తున్నట్టే ఉంది. ఏమనుకోవాలంటే ఎలా అనుకుంటావమ్మా నువ్వు? రాజకీయ చేసే రాజకీయాలు డైవర్షన్ అనుకోవచ్చేమో సినిమా వాళ్ళ మీద. కాదు, రేవంత్ రెడ్డికి ఇంకేం పని లేదండి సినిమా వాళ్ళ గురించి పట్టించుకోవడానికి. ఏమో పని లేనట్టే కనపడింది మొన్న కూడా అక్కడ ఢిల్లీలో మాట్లాడితే. నేను అదే చెప్తున్నానమ్మా, ఇవి మాధ్యమాల్లో వచ్చేటటువంటి విషయాలు ఇంతుంటే ఇంత చూపిస్తారు, అందరినీ అనట్లా, చాలా తక్కువ మందే చూపిస్తారు. ఇప్పుడు అంతెందుకు, ఒక అమ్మాయిని 2-3 అత్యాచారం చేశారు, అవునా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ ఎవరి అనట్లా. దిక్కుమాలింది టీవీలో తెల్లవారులు 24 గంటలు అదే వస్తుంది. దీంతో పదేగా ఆ క్లిప్పింగ్లే వస్తాయి, అవే కనబడతాయి, అవే చూపిస్తాయి. ఆ అమ్మాయిని చేర్చారు, ఇక్కడ చేర్చారు, అక్కడ నా పిండా కూడా చేర్చారు. అరే, ఒక పిల్లవాడు చెస్లో ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు, ఒక్కసారి చూపించారు. ఏంటి వాడు చేసిన పాపం? ప్రతి న్యూస్లోనూ చూపించచ్చుగా, ప్రతిసారి చూపించచ్చుగా. అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అని చూపించాలి. ఎందుకమ్మా ఒక ఆడపిల్లని రోడ్డు మీద పడేయాలి? జరిగింది, ఓకే, విషయం తెలియపరిచారు. అది ఎందుకు తెలియపరచాలి? పోలీస్ యంత్రాంగం వారు గుట్టు చప్పుడు కాకుండా చాలా ఫాస్ట్గా అందరినీ పట్టుకుంటున్నారు, శిక్షిస్తున్నారు. ఆ పట్టుకున్న విధానాన్ని దానికోసం కష్టపడిన వాళ్ళని ఎందుకు బయట తీసుకురావట్లా? ఎందుకు క్రైమ్ని చూపిస్తారు? ఇది నేను వ్యక్తిగతంగా అడుగుతున్న మాట. అరే, మనకి ఒక ఆడపిల్ల ఉంది, మన పిల్లని మనం కాపాడుకుంటున్నాం, అలాగే ఇంకో ఆడపిల్ల కూడా మన పిల్లే అనుకొని తన గౌరవాన్ని తన మానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? ఎందుకు ఒక నెగిటివ్ థాట్ వచ్చే విషయాన్ని అదే పనిగా స్క్రోల్ చేస్తారు?
ఎందుకు ఒక మంచిని స్క్రోల్ చేయరు? క్రికెట్ టీం గెలిస్తే మాత్రం ఓరినాయనో శంషాబాద్ నుంచి హైదరాబాద్ సెంటర్ దాకా ఊరేగింపు వచ్చారు. మరి ఆ పిల్లవాడు పాపం చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ అయ్యాడు. ఏదమ్మా వాడికి కాస్త మర్యాద? నేను అనేది ఏంటంటే ఏది అవసరమో సొసైటీకి దాని మీద దృష్టి పెట్టండి. మీడియా వాళ్ళు తలుచుకుంటే ముఖ్యమంత్రులే మారిపోతారు, మిగతా వాళ్ళంతా. మీడియా తలుచుకుంది అంటే ముఖ్యమంత్రి కూడా మారిపోతాడు, మిగతా వాళ్ళు ఎంతమ్మా? కాబట్టి మీరు సవ్యసాచిలాగా మంచిని మంచిగా చూపిస్తూ చెడుని చెడుగా చూపిస్తూ ప్రజలకి మీరు క్వశ్చన్ చేయాల్సింది ఏమిటంటే, నో ద వెపన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, యూ డిసైడ్ వాట్ యు వాంట్ అని చెప్పగలిగే ఒకే ఒక అర్జున తుల్యమైనటువంటి ఆయుధం మీ మీడియా. మీరు చెయ్యాలమ్మా. 2025 వస్తుంది. ఈసారి ఈ సంవత్సరాలు అసలు ఎవరెవరికి ఏ విధమైన యోగం కానీ లేకపోతే కర్మ కానీ ఎలా ఉంది అసలు? 2025లో రామ్మా. ఇంకా 10 రోజులే టైం ఉంది. కానీ ఒక్కటైతే చెప్తున్నానమ్మా, ఇప్పుడు మనం అప్రస్తుతం మాట్లాడటం, ఎందుకంటే ఇంకో 2 ఘటనలు జరగబోతున్నాయి 31 లోపల చలనచిత్రానికి రాజకీయ రంగానికి సంబంధించి. అవి జరిగిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏ విధమైన ఘటనలు అనుకోవచ్చు? మంచిగా తీసుకునేవాడికి మంచి, చెడుగా తీసుకునేవాడికి చెడు. కరెక్టే. ఘటన అన్న ఇది అని చెప్పాల. ఘటన అంటేనే ఒక నెగిటివ్ వర్డ్ బేసిక్గా. నో, అద్భుతమైన ఘటన అంటారు. నెగిటివ్ ఎలా ఎట్లా అవుతుంది నాన్న? మీరు అద్భుతమైనది అనేది చెప్పడంలో స్టార్టింగ్ నేను ఘటన అన్నా, చూసావా ఇక్కడే నీకు వచ్చేసింది. నేను ఘటన అన్నా, గురువుగారు అది నెగిటివా పాజిటివా అని అడగలా, అదిగో నెగిటివ్ వచ్చేసింది అన్న. ఇదేనమ్మా, అదిగో తోక అంటే ఇదిగో పులి. ఇది మన సమాజం, ఇది మన సమాజం. ఇప్పుడు నాన్న ఒకళ్ళిద్దరు నిష్క్రమించే సమయం వచ్చింది అన్న. నాకు ఫోన్ చేసి, గురుగారు జాకిర్ హుసేన్ గారు కన్నుమూత గురుగారు అన్నారు. ఇంకొకళ్ళు కూడా వస్తారు అన్న. మళ్ళీ ఇవాళ పొద్దున ఫోన్ చేసి ఎవరో ఒక గొప్ప జానపద కవిట ఆయన కూడా శివైక్యం అయ్యారు అని అనుకున్నా. అంతే, నా కర్మ. నేను చెప్పడం, అది జరగడం నిజంగా నా కర్మ అనుకుంటున్నా. ఎందుకంటే మంచి కన్నా చెడు ఎక్కువ తీసుకుంటున్నారు, మంచి కన్నా చెడు ఎక్కువ తీసుకుంటున్నారు. తీసుకోవాల్సింది మంచి. ప్రశంస 10 మందిలో చేయి, విమర్శ విడిగా చేయి. అప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసిన వాడు కూడా ఆలోచిస్తాడు, నా గౌరవాన్ని కాపాడడం కోసం నలుగురిలోనూ చెప్పకుండా 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి చెప్పి నా గౌరవం కాపాడాడు అని నీకు దాసానుదాసుడు అవుతాడు. అదే నువ్వు ప్రశంస పక్కన పెట్టి 10 మందిలో విమర్శ చేసావు, నువ్వు నన్ను ఇలా అన్నావు కదా, నీకుంటుంది ఏదో ఒకరోజు నా చేతిలో, ఇలా ఆలోచిస్తారు. అదే జరుగుతోంది కదమ్మా. ఒక టీచరు ఏ స్వార్థము ఉండదు, ఏ కోరికలు ఉండవు, ఏ ఆశలు ఉండవు. పాపం కదమ్మా, రోజు మొత్తం బ్లాక్ బోర్డ్ దగ్గర నుంచొని వందల వేల లక్షల మంది స్టూడెంట్లకి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ కాళ్ళ నొప్పులతో ఆ నోటి నొప్పితో ఎంతో కష్టపడుతూ వాళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దుతారమ్మా. ఏదో కాస్త ఆ పిల్లవాడి భవిష్యత్తుకి కొడితే వీడు వెళ్ళి పోలీస్ కేసు పెడతాడు. ఎంతవరకు ధర్మం అమ్మా? ఏం ఆశిస్తాడు? నువ్వు కలెక్టర్ అవుతావు, నువ్వు కలెక్టర్ అయ్యావు కదా, నువ్వు వచ్చి నాకు ఇల్లి అడుగుతాడా టీచరు? ఏ స్వార్థం లేని అద్భుతమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంతమంది గౌరవిస్తున్నారమ్మా? చదువు చెప్పించుకున్న తర్వాత తిరిగి ఆ ఉపాధ్యాయుల స్థితిగతులు, వ్యవహార శైలి, జీవన విధానం ఎలా ఉందో తెలుసుకొని ఎంతమంది సహాయపడుతున్నారు? కళాకారులు ఎంతమంది సహాయపడుతున్నారమ్మా? పూర్వపు కళాకారులకి మీ మాధ్యమాల్లో, మీ ఛానల్స్లో మీరు చూపించబట్టి, మీరు తెలియపరచబట్టి ఆ పాత కళాకారులకి తృణమో పణమో సాయం చేయడం మొదలైంది. మీ వల్లేగా, మీ వల్లే కదమ్మా. అంటే మీరు ఎటువంటి మహత్కార్యానికి మీరు పూనుకున్నారు? మిమ్మల్ని మొలగ చెట్టు ఎక్కించట్లా నేను. అలాగే మీరు తప్పు కూడా చేస్తారు, పనికి మాలే మాత్రం 10 మందికి చెప్తారు. కానీ మీరు కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న కళాకారులకి సాయం అందేలా మీరు చేశారు. ఇవి ఎందుకు చెయ్యరు? ఆ టీచర్ని కొట్టాడు, వీడు వెళ్ళి పోలీస్ కేసు పెట్టాడు, ఇక దాని మీద రచ్చ. ఈరోజు మొత్తం న్యూస్ అదే. ఎందుకమ్మా? కూడెడతాయా గుడ్డెడతాయా? కాబట్టి ఏంటంటే నేను చెప్పేది, ఏ ఘటనలు అయితే ఉన్నాయో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంతే. వచ్చే సంవత్సరం ఫిల్మ్ ఇండస్ట్రీకైనా రాజకీయ పరంగా అయినా ఎవరు ఊహించని విధంగా మార్పులు, అద్భుతాలు జరుగుతాయి. ఎవరు ఊహించరు.
ఇప్పుడు కొత్త సినిమాలు 2-3 వస్తున్నాయి రేపు సంక్రాంతికి. ఎవరూ ఊహించని విధంగా చిన్న సినిమాలు తారాస్థాయి పేరును తెచ్చుకుంటాయి. మళ్ళీ చెప్తున్నా, సరిగా అర్థం కాలేదంటావేమో, చిన్న సినిమాలు తారాస్థాయి పేరు తెచ్చుకుంటాయి. కొత్త నటులకి పునాది పడి అంకురార్పణ జరిగే అద్భుతమైన అవకాశాలు వాళ్ళ వశం అవుతాయి. ఏపీలో ఎలా ఉండిపోతున్నారు? మొత్తం కలిపి చెప్పానమ్మా, మొత్తం కలిపే చెప్పా. వచ్చే సంవత్సరం పునాది పడుతుందేమో, తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పునాది పడే అవకాశం ఉంది వచ్చే కొత్త సంవత్సరం. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. నేను గుర్తుంటే తప్పకుండా ఏదైనా చెప్తా. నాకు చెప్పడానికి భయం ఉండదు. అడగడానికి ప్రశ్నలు నీ దగ్గర ఉండవేమో, నా దగ్గర దేనికైనా కామానే ఉంటుంది, పులి స్టాప్ ఉండదు. నారసింహుడి బిడ్డని, సీతమ్మ కొడుకుని, భగవత్ సేవకుడిని. ఏ రోజు నేను గురువుని అని ఏ రోజు ఏ క్షణాన అనుకోలేదు. ఆ స్థాయికి నేను రానమ్మా. అందుకే ఇవాళ అచేతనంగా ఇలా ఉన్నానేమో తప్ప ఏకవస్త్రంలో ఉండి అందరికీ సేవ చేస్తాను నేను.